ప్రభునందు ప్రియులరా, మరి దేవుని యొక్క వాక్యాన్ని చదివి పాటలు పాడి ప్రభుని స్తుతించాము. అందుని బట్ట ప్రభుని ప్రార్థిస్తున్నామండి. ప్రియులరా, మార్కు సువార్త మొదటి అధ్యాయము మరి 16వ వచనం నుండి మనం చదువుకున్నాం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడుగు అంద్రియు సముద్రములో వలవేట చూచును. వాళ్ళు జాలరులు. యేసు, నా ఎంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పును. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడుగు యోహానును చూచును. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకునిచుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్రి యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 11వ వచనం అందరూ చదువుతాం చూడండి. వెంటనే ఆయన వారిని పిలవగా, అందరూ కూడా చదవండి. అదే 20వ వచనం అందరూ చదవండి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్రి వద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన పిలిచాడు మాట అండి వాళ్ళని. యేసుప్రభు నిజంగా ఆయన సువార్త ప్రారంభిస్తున్న సమయంలో పేతురు, యోహాను, అంద్రియ, యాకోబు వీళ్ళు వల వేసేవారు. కొందరు వలలు బాగు చేసుకున్న సమయంలో యేసుప్రభు వీళ్ళని ఏం చేశాడంటే పిలిచాడు మాట. ఏం చేశాడు? పిలిచాడు మాట అండి. వాళ్ళు పిలిచాడు మాట. ఏమని పిలిచాడంటే, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేస్తానన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే జాగ్రత్తగా విన్నారన్నమాట. ఆయన పిలుపుని విన్నారు, ఆయన స్వరమని విన్నారు. యేసుప్రభు మాట్లాడినటువంటి మాట శబ్దం విన్నారు. మేము చేపలు పట్టుకునే వాళ్ళము, మేము వలలు బాగు చేసుకుంటున్నాము, మా వృత్తి ఇది. అయితే ఈయనేంటబ్బా మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానంటున్నాడు అని. నిజంగా ఇది బాగుంది, చేపలను పట్టుకునే మమ్మల్ని మనుషులుగా చేస్తానంటున్నాడని జాగ్రత్తగా ఆ శబ్దం విన్నారు. ఆయన నోట నుండి వచ్చేటువంటి శబ్దం పిలుచుకున్నాడు మమ్మల్ని, వాళ్ళని పిలుచుకున్నాడు. అదే కదా ఉంటుంది కదా, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. ఆయన ఇది ఆత్మ నుండి వచ్చిన మాట, ప్రభువు మాట్లాడుతున్నాడని వాళ్ళు ఏం చేశారంటే విన్నారన్నమాట. ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు విన్నారు. వాళ్ళకి నిజంగా చెవులు ఉన్నాయి, విన్నారన్నమాట అండి. విని వెంటనే ఏం చేశారు? వాళ్ళ యొక్క వృత్తి వలలు అక్కడ ఇడిచిపెట్టి యేసుప్రభుని చెప్పండి ఏం చేశారు? యేసుప్రభుని వెంబడించారు. చేపలు అనగా రకరకాల చేపలు పడతాయి వలలోనే. వాళ్ళ బుర్రలో అలాంటి ఆలోచనలు ఉన్నాయి, అవునా కదా? వల బాగు చేయడం చాలా కష్టమయ్యి, ఎందుకంటే అన్నీ ఇరిక్కిపోతాయి, చాలా టైం తీసుకుంటుంది అన్నమాట. అయినప్పటికీ కూడా అది చాలా జాగ్రత్తగా చేయాలి. కానీ ఆ పనినంతటిని కూడా ఇడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించారు. ప్రియులారా, నేను అంటున్నాను, యేసుప్రభు ఏదో గొప్ప వాళ్ళన్నా పిలవడానికి చెప్పండి.
వాళ్ళు గొప్పవాళ్ళ పిలవడానికి? చేపలు పట్టుకున్నవాడు గొప్పవాడు ఏంటంటే, చేపలు పట్టుకున్నవాడికి ఏ జాబ్ అని ఇస్తారమ్మా? రాని ఇస్తారా? కనీసం ఆ నర్సుగా ఉన్న అది కూడా ఇవ్వరు, ఏ జాబు ఇవ్వరు. ఏది ఆ చేపలే పడతాడు ఇంకంతే అతను. కానీ అలాంటి వాళ్ళని పిలిచాడు యేసుప్రభు. ప్రియులారా ఆలోచించండి, ఎందుకంటే మనుషులను పట్టు జాలలుగా చేస్తానన్నాడు కదా. చూడండి ఆ మాట చూడండి ఒకసారి. కొరింథీ పత్రిక 1వ అధ్యాయము. మనం ఎంత గొప్ప వాళ్ళమో చూడండి, పిలుపును జ్ఞాపకం చేసుకోవాలి మనము. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని అనేకులను పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపబడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు. గుర్తుపెట్టుకోండి, చూసారా? జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎవరిని జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎవరిని ఏర్పరచుకున్నాడు? లోకములో నుండి వెర్రివారిని, చదవండి ఇంకా, ఎరివారిని ఏర్పరచుకున్నాను, బలవంతులైన వారిని మీరు సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, వెన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చూసారా? ఎవరిని ఏర్పరచుకున్నాడంట? లోకంలో ఎవరున్నారు చెప్పండి? లోకంలో ఎవరున్నారంటే జ్ఞానులు ఉన్నారా లేదా చెప్పండి? పెద్ద పెద్ద టీచర్స్, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉన్నారు లోకంలోనే, జ్ఞానులు ఉన్నారు. కానీ ఆ జ్ఞానులందరిని పక్కన పెట్టి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. మీరు ఎవరు అనుకున్నారు ఇప్పుడు సంఘంలోనికి వచ్చిన వారు? స్వరూపు ఇలా నా పక్కన కూర్చోరు ఎప్పుడు కూడా, నువ్వు నా అంతలో శిష్యుడు అవుతావు అంతే. దూరంగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అలా చెప్పు దూరంగా ఉండి, మొన్న మా మేనల్డు మా చెల్లెళ్ళ తమ్ముడు వచ్చాడు పాపం. స్టార్టింగ్లో నాడు కూర్చుండి ఎదురుగుండా కూర్చుంటాడు. ఆడికి వచ్చింది రాగానే ప్రశ్న మీద ప్రశ్న ఆడు అనుకుంటూ ఉంటాడు, ఇదేట్రా బాబు మా మాయ దగ్గర ఎదురుగుండా కూర్చున్నాను ఆడు అనుకుంటూ ఉంటాడు. నువ్వేమో అలా అనుకోవులే. ఓకే, ఇప్పుడు మనల్ని పిలుచుకున్నాడా లేదా? మనల్ని పిలుచుకున్నాడు కదా వినోద్, అవునా కదా? నిజంగా ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారో, జ్ఞానవంతులు ఉన్నారు. స్వరూపు గనులు ఉన్నారు, అంటే కోటేశ్వరులు, ధనవంతులు, అంత మేధావులు ఉన్నారు. కానీ యేసు ప్రభు నిన్నే ఎందుకు ఆకర్షించాడు? చూసుకో, నిన్నే ఎందుకు ఆకర్షించాడు? మరి బలవంతులు ఉన్నారు కదా, కండలు తీరిన బలవంతులు ఉన్నారా లేదా? అనర్గళంగా మంచిగా మాట్లాడిన వారు ఉన్నారు. సపి ఉన్నాడు, ఎలా మాట్లాడతాడా? సపి మాట్లాడుతుంటే మన ప్రబుద్ధులు క్రిస్టియన్సే దానిలోకి వెళ్ళిపోయారు తెలిసినా. అంటే సపి అంతలా కానీ పిలుచుకున్నాడా? సపి యేసు ప్రభుని విశ్వసించలేదు వాళ్ళు. సరే, మీరు ఎంత గొప్ప వాళ్ళు ఆలోచించండి. వాళ్ళందరినీ పక్కన పెట్టి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఆయన మిమ్మల్ని పిలుచుకుని పేతురు మొదటి పత్రిక 2:9 ప్రకారంగా మిమ్మల్ని ఏం చేశాడు? రాజులు, ఇలా చూడండి, రాజులు, యాజకులు, పరిశుద్ధులు, దేవుని సొత్తైన ప్రజలు. మీరు ఏదో దారంటే అనామోకులు అనుకుంటున్నారు ఏంటి? బయట మన బ్యాచ్ కొంతమంది అనామోకుల్లాగా మాట్లాడుతున్నారు. టీవీ 9లో క్రాంతి గారు మాట్లాడుతుంటే మీరు నీతిమంతులు అంటే, మేము నీతిమంతులు కదండి, యేసు ప్రభువే నీతిమంతుడండి. మేము నీతిమంతులు కాదండి, మేము పాపులమండి అంటున్నారు వాళ్ళు. పెద్ద పెద్ద ప్రబుద్ధులు, వీళ్ళని మార్గదర్శిగా తీసుకున్న వాళ్ళందరూ ఆలకలాగా బ్రతుకుతున్నారు. చెప్పండి, యేసు ప్రభువు ఏమన్నాడు? నేను ఎట్టువాడునో మీరు కూడా ఈ లోకంలో అట్టువారిగా ఉందిరు అన్నాడు. పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నాడు అన్నాడు. ఇంత గొప్ప యోగ్యతని ఇచ్చాడు. ప్రియులారా ఆలోచించండి, మనం పిలువబడిన వారు పిలుచుకున్నాడు పరిశుద్ధులుగా,
మిమ్మల్ని నిర్దోషులుగా, రాజులుగా, యాజకులుగా చేశాడు. మీరు పిలుపుని చూడాలి. దేవుడు మిమ్మల్ని పిలుచుకునే పిలుపుని చూడాలి. పిలుపుని చూశారనుకోండి, మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ ఉద్దేశాలు చాలామంది చాలా బాగుంటాయి, చాలా మంచిగా ఉంటాయి. తెలిసిన మీకు, మీరు ఇంకెవ్వరిని పరిశీలించక్కర్లేదు. మీ సంఘము మీరు అంతే. ఎందుకంటే సంఘం క్రీస్తుకి, సంఘానికి సరస ఎవరు? క్రీస్తు. మీకు సంరక్షణ, మీ పోషణ ఎక్కడి నుంచి రావాలి? సంఘం నుంచే రావాలి. మళ్ళీ మీరు ఇంకో చోట ఎతకూడదు, మీకు దొరకదు ఏమీని. యేసు ప్రభువుని విశ్వసించి విశ్వాసులు అయ్యారు, మీరు సంఘం అయ్యారు. సంరక్షణ, పోషణ. సంరక్షణ అంటే ఏంటి? తలపోటుకి మందు లేదా? కాళ్ళ నొప్పులకి మందు లేదా? శరీరంలో ఏం మందు లేదా? శరీరానికి మనకున్న రోగాలకు మందు లేదా? గుర్తుపెట్టుకొని, అన్నిటికి మందు ఉంది, కానీ వాడే పద్ధతిలో దాన్ని వాడాలంతే, అది దొరుకుతుంది. అది ప్రియులారా, దేవుడు నిజంగా నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు ఇప్పుడు కూడా యేసు ప్రభు నుండి పొందుతున్నారు. ఎప్పుడు పొందుతామంటే, పిలుపును చూడాలి. పిలుపును చూడాలి, అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. పిలుపు కానీ మిస్ అయిందనుకో, నిన్ను పిలుచుకునే పిలుపు కానీ మిస్ అయిందనుకో, మనకేం దొరకదో. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఒకసారి చూడండి, గలతీ పత్రిక చూడండి. పిలుపుని చూస్తే మీకు చాలా ఆనందంగా ఉంటారన్నమాట, సంతోషంగా వెంబడిస్తారు మీరు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. అమ్మా చదువు. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలను అన్నాకాడ పుట్టినోట్లో చూడండి, పుట్టినోట్లో వాక్యోపదేశం పొందువాడు బోధించేవానితో ఏం చేయాలి? సమస్త సద్విషయములలో పాలివాడు ఉండవలను. ఇది ఏంటనుకున్నారు? బోధ విన్న తర్వాత మీరు బోధ విన్నారనుకోండి, ఉపదేశం విన్నారనుకోండి, ఉపదేశం విన్న తర్వాత ఉపదేశకుడితో, సేవకుడితో పాలివాడై ఉండాలి అని అంటున్నాడు అంతే. దానిపైన ఏముంటుందంటే, ఉపదేశించేవాడికి ఉపదేశం పొందుకున్నావు కాబట్టి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వాలని ఉంది. అదేంటంటే చాలామంది దాన్నే తీసుకున్నారు, కింద పుట్టినోట్లో చదవరు. ఓ పాస్టర్లు రాగానే పెట్టొద్దని అనలేదు, మంచి రొయ్యలు తిన్నా తినకపోయినా అలాగా ఎంతో ఖర్చు పెట్టి అన్నీ కొనేసి పెడతా ఉంటారు. పెట్టొద్దని అనడం లేదు, కానీ దాని కింద ఉన్న మాటను ఏకీవించరు. ఉపదేశం పొందుకున్న తర్వాత ఉపదేశం పొందుకున్నవాడు ఉపదేశకుడితో పాలివాడై ఉండాలన్నమాట. పాలివాడై ఎప్పుడు ఉంటాడో? ఉపదేశం పొందుకున్న తర్వాత. ఉపదేశంలో ఉపదేశం ఇస్తుంది చెప్పండి? ఉపదేశం ఏం చెప్తుంది? ఇదిగో నిన్ను, అంతే కదా. ఇప్పుడు మనం యేసుప్రభు ఏం చేశాడు? పేతురు, యోహాను, అంద్రే, యోహాన్లు ఏం అన్నాడు ఆయన? ఇదిగో నేను మనుషులను పట్టు జాలలుగా చేస్తాను, నన్ను వెంబడించండి అన్నాడు. పిలిచాడు. వాళ్ళు ఏం చేశారు? పిలిచి పిలుపుని నమ్మి, ఆయన మాట ఉపదేశాన్ని నమ్మి ఏం చేశారు? వెంబడించారు. బోధకుడితో పాలివాడై ఉన్నారు. అది మాట, అది ఆయనతో పాలివాడై ఉన్నారు ప్రియులారా. అది మనం ఏం చేయాలంటే, ఎవరిని చూడకూడదు ఇక్కడ. సంఘం అంతే. సంఘానికి శిరస్సు క్రీస్తు. నీకు సంఘంలోనికి చేర్చబడిన తర్వాత ఇంకెవ్వరు పెద్ద పెద్ద ప్రబుద్ధులు, మేధావులు ఎంతమంది కనపడినా సరే నువ్వు ఏకీవించకూడదు. భర్త తన భార్యని చూడాలి. ఎంతమంది అందంగా ఉన్నా కుదరదు, ఇంకా తన భార్యనే చూడాలి. భార్య తన భర్తనే చూడాలి.
ఇది దేవుడిని వారి 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 ధర్మములను పాటించవలనని కొరింథీ పత్రికలో చెప్పాడు కదా. ప్రియులారా, మనకి శిరస మీ పురుషుడు ఎవరనుకున్నారు? యేసు ప్రభు. మనం ఆయనకి పెండ్లి కుమార్తె. మనం ఎవరిని చూడాలంటే యేసు ప్రభువుని చూడాలి. ఎందుకంటే ఆయన మనల్ని నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆయన ప్రధానమైంది మనకే. ముందు పెండ్లి చూపులు, పెండ్లి చూపు మనం ఏదో అందంగా ఉన్నామనో, మనం ఏదో ధనవంతులమనో, మనం ఏదో గొప్పవారుమనో, మనం ఏదో బలవంతులమనో మనల్ని నిశ్చితార్థం చేసుకోలేదు. ఆయన ప్రధానమైంది మనకి. ప్రియులారా, ఎందుకు పనికిరానటువంటి వెన్నికి లేని మనల్ని ఆయన కుమార్తెలుగా మనల్ని చేసుకున్నాడు. ప్రియులారా, సంఘంగా చేర్చుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరిని చూడకూడదు, ఆయన పిలిచిన పిలుపుని చూడాలన్నమాట. ఆయన చెప్తున్నాడు ఏం చేయాలంటున్నాడంటే ఆయనతో మనం పాలువారై ఉండాలి. శిష్యులు యేసు ప్రభువుతో పాలువారై ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికే ఆయనతో కలిసి పనిచేశారు. ఖచ్చితంగా ఉపదేశం అనేది ఉపదేశం అర్థమైందనుకోండి, ఉపదేశంలో క్రీస్తు అర్థమయ్యాడు అనుకో, మనం ఎలా ఉంటామో తెలిసినా మనము అన్యోన్య సహవాసంగా ఉంటాం. మీరు సేవకుడిగా ఉన్న నేను, విశ్వాసులుగా ఉన్న మీరు, మనం చేసే పని నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ప్రియులారా, చూస్తే ఆశ్చర్యపోతారు మళ్ళీ. ఎందుకనంటే మనం ఏం చేస్తామంటే పిలుపుని పెట్టి వెంబడిస్తాం అన్నమాట. తక్కువగా చూడం, ఇంకా సంఘాన్ని తక్కువగా చూడం, సేవకుని తక్కువగా చూడం. భార్య భర్తకు దూరంగా ఉన్నదనుకో, ఎన్ని చెప్తుందో చెడుగాని, అవునా కదా? దూరంగా ఉంటే చెప్తుందో చెప్పదా? పెళ్లి చూపుల్లోనే ఆ పెళ్ళిళ్ళలోనే ఎంత ఆనందంగా ఉంటుంది. కానీ దూరంగా అయింది కాబట్టి భర్త గురించి ఎంత చెడుగా చెప్తుంది. నన్ను ఇలా చేశాడండి, అలా చేశాడండి, ముద్దు లేదండి, ముచ్చట లేదండి, అసభ్యంగా మాట్లాడుతుంది భర్త గురించి, దూరంగా ఉన్నది కాబట్టి. యేసు మన పురుషుడి గురించి అలా మాట్లాడడానికి అసలు కొంచెం కూడా అధికారం లేదు. ఎందుకంటే ఎవ్వడను అతిశయపడకుండానట్లు ఆయన ఏం చేశాడు? నీచులైన వాళ్ళని, మనల్ని ఎన్నిక లేని వాళ్ళని, పాపములో ఉన్న మనల్ని, బుద్ధిహీనులుగా ఉన్న అంటే బలహీనులుగా ఉన్న మనల్ని, భక్తిహీనులుగా ఉన్న మనల్ని యుక్త కాలమందు ఆయన మన కొరకు ప్రాణం పెట్టి చెప్పండి ఏం చేశాడు? సంఘంగా చేర్చాడు. మన ప్రభు, మీ పురుషుడు, పెండ్లి కుమారుడు. అంత త్యాగం చేస్తే మనం ఆయన్ని వెంబడించలేకపోతున్నాం ఏంటి? ప్రియులారా, ఎంత త్యాగం చేశాడు మన కొరకు ఆయన మాత్రం నిర్లక్ష్యం చేసామనుకోండి. ఇప్పుడు నేను ఒక మాట అంటున్నాను ఉపమానంగా, మీరు ప్రియులు కాబట్టి కొంచెం అర్థం చేసుకునే జ్ఞానం ఉన్నది కాబట్టి చెప్తున్నాను. సతీష్, భర్త భార్యని చిన్నగా చూశాడు అనుకో, ఆవిడ గొప్పగా చూడగలుగుతుందా భర్తనే? చూడలేదు. భోజనం పెట్టినప్పుడు ఇసుకే, వీడితో ఎన్నాళ్ళ కాపురం చేయను. చాలా కాపురాలు ఎలాగున్నాయి లోకంలోని. అవి ఇంకా క్రీస్తు లేడనుకోండి, చెప్తున్నాను ఉదాహరణగా, వాళ్ళు చాలా కుటుంబాలే పాడైపోతున్నాయి. ఎందుకంటే క్రీస్తు లేక, ఉపదేశం లేక, క్రీస్తుని వెంబడించలేక. పిల్లరా, గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని పిలిచినటువంటి పిలిచిన వాడిని పక్కకు పెట్టారనుకోండి, ఉపదేశాన్ని పక్కన పెట్టారనుకోండి, యేసు ప్రభువుని పక్కన పెట్టారనుకోండి, ఏమీ ఉపయోగం ఉండదు. మనకి విచారం, ఆందోళన, భయం తప్ప ఏమీ ఉండదు. ప్రియులారా, ఇదేంటంటే అలాగంటారు. మరి ఆవిడ చాలా బాగా పక్కన పెట్టేసింది. అసలు ఆరాధన కంటేనే వారంలో బైబిల్ స్టడీకి రాదు, ఆదివారం ఆరాధనకు ఉండదు. మంచిగా ఉన్నారు కదండి వాళ్ళు. మరి పాస్టర్లను చూస్తే వాళ్ళు కూడా అలాగ ఉన్నారు. అది కట్టేశారమ్మా, అదే కట్టేశారు. అదే సౌండ్ వస్తుంది. వాళ్ళు చాలా అభివృద్ధి అవుతున్నారండి అని అనుకోకండి. వాళ్ళకి హఠాత్తుగా వస్తుంది అన్నమాట. వాళ్ళకి తెలిసిన మళ్ళీ దేవుడు దెబ్బ కొట్టాడంటే లేవలేకుండా వస్తుంది.
అంటే దేవుడు చంపేస్తాడనేది కాదు ప్రియులరా, అలా ఏదో చంపేస్తాడని అనుకోకండి. మనం ఎప్పుడు కూడా బాగున్న వాళ్ళని చూడకూడదు. నీ పిలుపుని చూడు, నీ పిలుపుని చూడు. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉన్నప్పుడు పిలిచాడో చూడు. నువ్వు భక్తిహీనుడిగా ఉన్నప్పుడు, నువ్వు పాపిగా ఉన్నప్పుడు, నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు, దేవా నన్ను పిలుచుకున్నావా నాయన, నన్ను రాజుగా చేసావే నాయన, నీ పరిచర్యలో నాకు పాలు పంపులు ఇచ్చావు నాయన, ఇంత గొప్ప భాగ్యం ఇచ్చావు నాయన, యాజకుడిగా చేసావు నాయన, పరిశుద్ధుడిగా చేసావు నాయన, నీతిమంతుడిగా చేసావు నాయన అని నువ్వు కృతజ్ఞతగా ఆ వైరు తీసుకున్నా తన పక్కది. మనము కృతజ్ఞతగా బ్రతకాలి. భర్త భార్యను గౌరవిస్తూ బ్రతకాలి, అంతే. గౌరవిస్తూ బ్రతికితేనే తన భర్తని ఎంతైతే గణపరుచుకుందో ఆవిడికి అంతా ఘనత. తన భర్త గురించి ఊరంటానే నలుగురు దారంటే పోయిన వాళ్ళకి నా భర్త ఎలాంటోడు ఎలాంటోడు అని చెప్పుకుంటే ఎంత అవమానము, నా భార్య ఎలాంటిది అలాంటిదంటే ఎంత అవమానం. అలాగే ఎవరైనా చెప్పుకుంటారా? చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు అయిపోతాయి. కానీ సంఘం గురించి కానీ ఉపదేశం గురించి కానీ ఎప్పుడు ఎన్నడో మీ నోటితోట చెప్పకూడదు. ఇది అందరిలాంటి వాకింగ్ కాదు, ఇది అది చెప్తున్నాను నేను. అలా చాలామంది దీని గురించి కూడా, ఈ వాక్యం గురించి కూడా చెప్పినటువంటి ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. ఈ విశ్వాస సంబంధమైనటువంటి ఏర్పాటుని గురించి చెప్తున్నటువంటి ప్రబుద్ధులు చాలామంది. ఏ పని చేయకుండా నీతిమంతులం అయిపోయామంట, పరలోకం అయిపోయామంట, ఇంకా మనము పరలోకానికి వెళ్ళిపోతామంట, నరకానికి వెళ్ళమంట. ఇదేదో కొత్త బోధలాగా ఉందా అనుకున్న వాళ్ళు అందరూ సిగ్గుపరచబడుతున్నారు ఈరోజు. ఇంకా సిగ్గుపరచబడతారు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళ అవిధేయత అంతా బయటకు కక్కేస్తారంతే. యేసు ప్రభు గురించి ఎవ్వరు కూడా తప్పుడుగా మాట్లాడకూడదు. ప్రియులు మొన్న అన్నాడు, ఎంచోపు యేసు ప్రభు గురించి కృప గురించి చెప్తారండి పేతురు అనే చర్చిలోని అని అన్నారు. ఒరే నాయన, నేను అంటున్నాను ప్రబుద్ధులు, ఇదిగో లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళతోటి అంటున్నాను, నేనేం చెప్తున్నానో రండి మీరు సాష్టాంగ నమస్కారం చేసేస్తారు. ఇక్కడ యేసు ప్రభు తప్ప ఇంకెవరు ఉండరు. ఇక్కడ యేసు ప్రభు తప్ప మన చర్చిలో ఎవరు కనపడరు. మనిషికి పేతురు అని కనపడతాడా? కనపడ్డు. కల్పన కథలు కనపడతాయా? కనపడవు. తీయని మాటలు కనపడతాయా? కనపడవు. జ్ఞానులు నిజంగా యేసు ప్రభు పుట్టుకుని చూడడానికి వెళ్ళినప్పుడు హేరోదు రాజు, శాస్త్రులు, పరిచయులు చాలామంది ఉన్నారు, వాళ్ళకే అర్థం కాలేదు. కానీ జ్ఞానులు సామాన్యులుగా వాళ్ళకి అర్థమైపోయింది యేసు ప్రభు గురించి. వాళ్ళు ఎదుక్కుంటూ వెళ్ళారు, అంతే లోపలికి వెళ్ళారు, అంతే ఆ బాలయేసుని చూడగానే సాష్టాంగ నమస్కారం చేసేశారు. ఇక్కడికి వచ్చేవాడు, ఈ బోధే, ఈ వాక్యం వినే ప్రతి ఒక్కడు కూడా యేసుక్రీస్తుకి సాష్టాంగ నమస్కారం చేస్తారు. అంత శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని నేర్చుకుంటున్నాం మనము. ఎందుకంటే మన స్థితి ఏంటో అర్థమవుతుంది. ఆయన వాక్యం విన్న తర్వాత, దేవా నన్ను ఇంత గొప్పగా చేసావా నాయన, నిన్ను విశ్వసించిన నన్ను ఇంత గొప్పగా చేసావా, ఇంత అధికారం ఇచ్చావా నువ్వు, ఎంతోమంది జ్ఞానులు ఉన్నారే, ఎంతోమంది గనులు ఉన్నారే, ఎంతో వంశపు వారు ఉన్నారే, రాజు వంశం అండి మాది అని చెప్పుకున్నారు చాలామంది. అవునా కదా? మేము రాజుల్లోంచి వచ్చామండి, మేము బ్రాహ్మణ్స్లో వచ్చామండి అంటే నువ్వు అదేం పెద్ద గొప్ప కాదు. ఇప్పటికి కూడా కులం అనేది కులంతో చచ్చిపోతారు చాలామంది. అంటే వాళ్ళు చావలేదు ఇంకానే, వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ బోధకులు అయిపోయారు. కులం అనేది తగిలించుకుంటేనే కానీ వాళ్ళ ఫ్లెక్స్ మీద రావదు. కులం ఎక్కడుంది చెప్పండి? పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుతో సిలువేయబడి ఉన్నాను, జీవించేవాడిని నేను కాదన్నాను, నా యందు క్రీస్తే క్రీస్తు కులం ఉందా చెప్పండి? క్రీస్తు కులం ఉందా? క్రీస్తు కులం లేదు. ఇప్పుడు కులం అనేది అంటే మళ్ళీ ఏమనుకుంటున్నారు? ఆయన పెద్ద చౌదరిస్టుల్లోంచి వచ్చాడండి, రాజుల కులంలోంచి వచ్చాడండి, రెడ్ల కులంలోంచి వచ్చాడండి. ఎందుకండి మీరు కులం పెట్టుకున్నారని అంటే ఇంకొకరు అంటారు, ఆయన ఏమన్నా అనేది ఏంటంటే, మేము రెడ్లలోంచి వచ్చాం కాబట్టి బాగా నీచమైన వాళ్ళు, మాలోళ్ళు మాదిగోళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళ పొజిషన్ వీళ్ళే మర్చిపోతారు. ఇంకనే
ఆయన రెడ్లలోంచి వచ్చాడంటే ఇప్పుడు రెడ్లు సహితం మారారండి. రాజులు కూడా మారారండి. రెడ్లు కూడా వీళ్ళు కూడా మారారండి అని వాళ్ళ గురించి చెప్తున్నారు. అసలు దానిలోంచి మారడం గొప్ప సంగతి కాదు. మనం అనుకుంటున్నాం ప్రియులారా, అది నిజంగా మనల్ని ఇప్పుడు వాళ్ళని గొప్పగా ఎంచుతున్నామంటే మనం తక్కువగా ఎంచుకున్నామనే కదా దానికి అర్థం. దానికి అర్థం అదే. ఎవడను అతిశయపడకుండానట్లు, ఏ శరీరీ అతిశయపడకుండానట్లు జ్ఞానవంతులను బలవంతులను అందరినీ పక్కన పెట్టి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మన పిలిచిన పిలుపును చూడాలి. పిలిచిన చూడకుండా మనం మాత్రము వెంబడిస్తే కనుక ప్రియులరా, మనము దేవుడు సంఘం మీదనో సేవకుడి మీదనో సేవకుడు చెప్పిన వర్తమానాన్ని కూడా మీరు తీసుకోలేరు. మనం ఎంత బాగా చూడాలంటే మన పిలిచిన పిలుపుని చూడాలి. ప్రియులారా, ఒకసారి చూడండి యోహాను సువార్త. నిజంగా యేసుప్రభుని మనం అలా ఆరాధించుకోవాలి. అప్పుడే మనకు దొరుకుతాడు యేసుప్రభు. చదవండి మన రాణి, నువ్వు చదువు ఆ మాట. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం, 3-4 వచనాలు చదవమ్మా. యోహాను సువార్త 21వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. సీమోను, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చిదమనేది. వారు వెళ్ళి ధోని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. చూడండి, ఏమీయూ పట్టలేదంట. పేతురు గారు, మన చిన్నమ్మ వింటున్నావా? పేతురు అనే సేవకుడు ఏం చేశాడంటే, నేను చేపలు పట్టబోదునని పిలుచుకున్నాడు యేసుప్రభు. వీళ్ళని పిలుచుకున్నప్పుడు నేను చేపలు పట్టబోదునని వెళ్ళిపోతున్నప్పుడు మిగతా ఉన్న శిష్యులందరూ కూడా ఎవరిని వెంబడించారంట? అతన్ని వెంబడించారు. రాత్రి అంతా చేపలు వలేశారు, కానీ ఒక్క చేప కూడా పడలేదంట. చేపలు పట్టలేదు వాళ్ళు. ఎందుకు పట్టలేదు చెప్పండి? ఎందుకు పట్టలేదు చెప్పండి? సాలి నువ్వు చెప్పు, ఎందుకు చేపలు పడలేదు? కరుణ నువ్వు చెప్పు. చేపలు ఎందుకు పడలేదు అంటున్నాను. అదే నువ్వు వాక్యం పెట్టి చెప్పావు. ఇంకా నేను చెప్పాలన్నా ఇంకానే. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి వర్తం గలతీ 6:6 ప్రకారంగా చెప్పండి, ఎందుకు పడలేదు చేపలు? మరి యేసుప్రభు ఎంత టెక్నాలజీగా అంటే వల వేసినోడికి, వల చేపలు పట్టుకున్నవాడికి ఎంత నైపుణ్యత ఉంటుంది. పేతురికి ఉండదా? పేతురికి పేతురికి నైపుణ్యత ఉండదా? చేపలు పట్టుకున్నవాడికి వల చేపలు పట్టడం చాలా సులువు, కానీ చేపలు ఎందుకు పడలేదు అంటున్నాను నేను. రాత్రి అంతా చేపలు వేసారు, కానీ ఒక చేప అయినా పడాలి కదండి. కానీ అసలు పడలేదంట, ఒక్క చేప కూడా పడలేదు. ఎందుకు పడలేదో తెలిసిన? పిలుపుని మర్చిపోయారు. పిలుపుని మర్చిపోయి పిలిచిన క్రీస్తుతో పాలువారై ఉండలేదు. పిలుపుని మర్చిపోయారు వాళ్ళు. దేవుని మాటను, ప్రభు మాటను మర్చిపోయారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ సొంత నిర్ణయాన్ని బట్టి వెళ్ళిపోయారు మాట, స్వనీతిని బట్టి వెళ్ళిపోయారు మాట. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మన బోధ ఉపదేశాన్ని మర్చిపోయామనుకోండి. ఇప్పుడు ఈ ఉపదేశం ఉన్నది, ఉపదేశం నిజంగా ఈ ఉపదేశం గుర్తుకు బాగా విన్నారనుకోండి, గుర్తుందనుకోండి, వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారా? ఈ మధ్యలో ఏదన్నా నిన్న ఆదివారం ఏం చెప్పామంటే మీరు టక 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 చెప్పేస్తారు, అవునా కదా? ఉపదేశం గుర్తుకు ఉన్నది అనుకోండి. ఉపదేశ తిమోతి 1:5 ప్రకారంగా ఏంటి? ఉపదేశ సారం ఏదనగా హృదయ పవిత్రత, మంచి మనస్సాక్షి అన్నాడు. ఉపదేశం గుర్తుకున్నది అనుకోండి, మీరు ఆదివారం ఎన్ని గంటలకు వస్తారు? మీరు 11 గంటలకు రారు. మీరు ఎన్ని గంటలకు వస్తారంటే ఖచ్చితంగా ఎగ్జాక్ట్ 10 గంటలకంటే 10 గంటలకు వచ్చేస్తారు. ఎందుకంటే మీలో ఉపదేశం పనిచేసింది, ఉపదేశ బలం ఉంది, అంతే కదా? బలంగా ఉన్నవాడు ఏం చేస్తాడు? బలంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారండి? ఏదైనా పరిగెత్తడంలోనే. కానీ నపుంసకుడు యెరూషలేములో కూర్చుని యెషయా గ్రంథం చదువుతున్నాడు.
యెషయా గ్రంథం చదువుతున్నాడు. యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ పిలుపును ప్రేరేపించినప్పుడు పిలుపు ఏం చేశాడు? పరిగెత్తుకుని ఆ రథం దగ్గరికి వెళ్ళి యెషయా చెప్పాడు. నపుంసకుడికి వాక్యం చెప్పడానికి పరిగెత్తాడు. వాక్యంలో బలంగా ఉన్న వాళ్ళు పరిగెత్తుతారు. ఉపదేశం బలమది. చూడండి ప్రియులారా, అబ్రహాం ఏం చేశాడు? దేవదూతలు ఎండవేళ చెట్టు మీదకి వచ్చినప్పుడు అబ్రహాము 99 సంవత్సరాల వయసులో 3 మానుకులు పిండిని పట్టుకుని శారా దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోడు. ముసలోడికి ఎంత తొందర చూడండి. అంత బలం ఎలా వచ్చింది చెప్పండి? అంత బలం ఎలా వచ్చింది అంటున్నాను నేను. దేవుని ప్రత్యక్షత, ఉపదేశం మరుగైపోయింది. క్రీస్తును మరుగు చేసేసారు ఇప్పుడున్న ఈ ప్రబుద్ధులందరూ ఏకమై. అందుకనే మనకి క్రమం రావటం లేదు ప్రియులారా. చూడండి, నిజంగా అక్కడ జీవితాలు ఎలా ఉన్నాయంటే ఆశీర్వాదంగా లేవు. చూడండి, పిలుపును ఎంత గొప్పగా రాయించాడు గ్రంథంలో, అబ్రహామును ఎంత గొప్పగా రాయించాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని ఉపదేశం విన్నారు కాబట్టి వాళ్ళకి వయసు అయిపోయినప్పటికీ కూడా వాళ్ళంత బలంగా ఉన్నారు, పరిగెత్తారు. మోషే కూడా చనిపోయినప్పటికీ కూడా ఆయనకి ఏమి రాలేదంట? మందదృష్టి రాలేదు. మొన్న నాకు కళ్ళజోడు ఉండేది కదా, గేది పొడిచింది అన్నాను కదా, కళ్ళజోడు కూడా ఇరిగిపోయింది. అప్పుడు సర్లే ప్రభు నాకు స్వస్థత ఇస్తాడు కదా అని నేను కళ్ళజోడు లేకపోయినా సరే చాలా రోజులు అయింది, అప్పుడే చూస్తున్నాను, వివేచిస్తున్నాను. ప్రభు నాకు నిజంగా మోషే చనిపోయినప్పటికీ కూడా మందదృష్టి లేదు కదా, నాకు ఇస్తావు నాయన స్వస్థత అని తలపోటుకి ఆ శత్రువారానికి వేయించుకున్నాను అనమాట. అప్పుడు 2 గంటలకి వచ్చేసింది. కానీ అప్పటి నుంచి ప్రభు నాకు ఏం చేస్తున్నాడంటే అలా నడిపిస్తున్నాడు, బలపరుచుకున్నా. మీరు ఎప్పుడు అడగలేదనన్నా నా కళ్ళజోడు ఉండేదా లేదా చెప్పండి? ఇప్పుడు నా కళ్ళజోడు వేయించుకోలేదు నేను. సామెల్ పీటర్ అన్నాడు, వేయించుకుంటాం నాన్న, కళ్ళజోడు వేయించుకుందాం అనుకుంటున్నాను. ఏమీ లేదు, మోషేకి మందదృష్టి లేదు, చనిపోయినప్పటికీ కూడా దేవుడు నిన్ను బాగు చేస్తాడు, విశ్వాసాన్ని పెట్టి వెళ్ళిపో అన్నాడు. అంతే, అలాగే వెళ్తున్నాను. ప్రియులారా, మనం నిజంగానే ఉపదేశాన్ని వింటున్నప్పుడు, ఆయన పిలుపుని దృష్టి పెట్టినప్పుడు, ఆయన మన పట్ల మనల్ని ఎంత గనులుగా చేశాడో, ఎంత యోగ్యతను చేశాడో, మనల్ని ఎంత గొప్పవారమో అది మనం జ్ఞాపకం చేసుకుంటేనంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఒక్క చేప కూడా పడలేదంటే దానికి గల కారణం ఏంటంటే వాళ్ళ ప్రభువుని విసర్జించారు. ప్రభువుని పిలుపును విసర్జించారు కాబట్టి మరలా చేపలు పట్టడానికి వెళ్ళారు. ఒక చేప కూడా పడలేదు. రాత్రి అంతా సూర్యోదయం అయినప్పటికీ వాళ్ళు చేపలు పడతానే ఉన్నారు. రాత్రి నుంచి ఉదయం వచ్చే వరకు కూడా చేపలు పడతానే ఉన్నారు ప్రియులారా. ఒక్క చేప కూడా పడలేదు. అప్పుడు ప్రభు, పిల్లలారా మీ వద్ద ఏమైనా ఉన్నదా అంటే, పిలుచుకున్న వాళ్ళందరూ పిల్లలు, పొజిషన్ అయితే పోదు, దేవుడు మార్చాడు మళ్ళీని. పిల్లలారా మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభువా ఏమీ లేదన్నప్పుడు కుడివైపున వల వేయండి అన్నాడు. ఏమన్నాడు? కుడివైపున వల వేయండి అని వాళ్ళు అన్నారన్నమాట. ప్రభువా ఇప్పుడు నీ మాట చెప్పిన మేము వలేస్తున్నాము నాయన, నీ మాట చెప్పిన మేము వలేస్తున్నాము నాయన అని. అప్పుడు ఆయన మాట తీసుకుని వలేశారు. విస్తారమైనటువంటి గొప్ప చేపలు పడ్డాయి అన్నమాట. ఎన్ని చేపలు అంటే 153 చేపలు పడ్డాయి. ఆ చేపలు ఏంటనుకున్నారు? చిన్న చిన్న చేపలు కాదు, పెద్ద చేపలు పడ్డాయి అన్నమాట. అలా రాయబడి ఉంది. అలాగా ఏం రాయబడి ఉందంటే, ఆ చేపలు పడినప్పుడు వల కూడా ఏమైపోలేదు, పగిలిపోలేదు. అంటే సహాయం కూడా మీకు అది కూడా దేవుడే చేస్తాడు. మీకు తెలిసిన మనలో స్వనీతి, ఒకవేళ మనము ఆస్తిపాస్తులు సంపాదించుకోవద్దని కాదు, ఎన్ని సంపాదించుకున్నా మనం గర్వించుకున్నట్లు, అతిశయం రాకున్నట్లు ప్రభు కాపాడతాడు ఆయన. ప్రియులారా, అలా ఆలోచించండి. మనం అంత గొప్పవాళ్ళుగా చేసాడు ఉన్నాడు అన్నమాట. ఆయన పిలుపును మాత్రం మర్చిపోకూడదు. ఆయన పిలుపును మనము వెంబడించాలి. వీళ్ళైతే మర్చిపోయినందున నిజంగా ఒక్క చేప కూడా పడలేదు. చూడండి, ఒక మాట మనం చూద్దాం. యోనా గ్రంథం చూడండి. యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒక మాట.
టైం ఎంత అయింది తమ్ముడు? చదువమ్మా, చదువు. యెహోవా వాక్కు 12. అమితీ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చినాం, నినివే పట్టణస్థులు దోషము వారి దృష్టికి, దేవుని దృష్టికి ఘోరమైగా ఉందంట. అది బహు పాపంగా ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఏమి లేదు, వాళ్ళకి పిలుపు లేదు, ఇంకా పిలుచుకోలేదు వాళ్ళని. నినివే పట్టణ పిలుపు లేదు, ఉపదేశం లేదు, భక్తిహీనులు, పాపులు, బలహీనులుగా ఉన్నారు. ఘోరంగా ఉంది. పాపం పండింది వాళ్ళది. చంపేయడం దేవుడికి ఇష్టం లేదు. అక్కడికి యోనాను పంపుతున్నాడు మాట. యోనా ప్రవక్తను పంపుతున్నాడు, అక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు. చదవండి. నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమైనది గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గత కలిగినని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడకే ఓడను చూచి ప్రయాణమునకు కేవిచ్చాడా? ఓడకిచ్చాడు? డబ్బులు ఇచ్చాడు. చదవండి. యెహోవా సన్నిధిలో నుండి నిలవక వాడవారితో కూడి తర్షీషు పోవుటకు ఓడ ఎక్కిను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవు గతి వచ్చింది. చూసారా ఏమొచ్చిందంట? వాడలో వెళ్ళిపోతున్నాడంటే వాడ బద్దలైపోవు గతి వచ్చింది. బద్దలైపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. యోనామో కింద పడుకున్నాడు. దానిలో ఉన్నమో అన్యజనులు అందరూ కూడా భయభ్రాంతులు అయిపోతున్నారు. యోనాను పెట్టి ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా నలిగిపోతున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? యోనా, దేవుడు చెప్పాడు కదా, యోనా నినివే పట్టణాస్తుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి నా గురించి చెప్పు, ఉగ్రత గురించి చెప్పు అని చెప్పాడు దేవుడు. యోనా ఏం చేశాడంటే దేవుని పిలుపును నిర్లక్ష్యం చేశాడు. దేవుని మాటను పక్కకు పెట్టి దేవుని మాట మీద వెళ్ళాడు అనుకోండి, దేవుడితో పాలువాడై ఉన్నట్టే లెక్క. పిలుపు ఆ మాట ప్రకారం వెళ్తే ఏం చేశాడంటే యోనా దేవుని మాటను పక్కన పెట్టి ఏం చేశాడంటే తన స్వనీతిని పెట్టి వెళ్ళిపోయాడు మాట. స్వనీతిని పెట్టి వెళ్ళడం వలన ఆ వాడ మధ్య భాగంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప తుఫాను పుట్టించాడు. వాడ బద్దలైపోవు పరిస్థితి ఏర్పడింది. ఏంటి పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందంటే వాళ్ళు తెలుసుకున్నారు. చీటీ వేసి యోనా పేరటే యోనా వలన ఇది వచ్చిందని తెలుసుకున్నాను. ఇప్పుడు పరిస్థితి ఏముంది? ఏం చేస్తావు నువ్వే చేయంటే నన్ను ఎత్తి చెప్పండి, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అంటున్నాడు. నన్ను ఎత్తి సముద్రంలో పడెత్తేనే కానీ ఈ తుఫాను ఆగదు, మీరు సురక్షితంగా ఉంటారు, నన్ను ఎత్తి దానిలో పడేయండి అంటున్నాడు. యోనాకి ఎంత పరిస్థితి వచ్చిందో. ఇప్పుడు యోనా ఏమిచ్చాడు? కేవిచ్చాడా లేదా? డబ్బులు ఇచ్చాడా లేదా? దానికి ఏమండి వాడికి డబ్బులు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇదంతా ఈ ప్రయాస అంతా ఏమైపోయింది? వృధా అయిపోయింది. ఇతనికి భయము, ఆ వాడలో ఉన్న వాళ్ళందరికీ భయము. ఇప్పుడు నేను ఒక మాట అంటున్నాను, మన ఉపదేశాన్ని వినకుండా మన స్వనీతిని పెట్టి ఆదివారం వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారు? ఆదివారం వచ్చినప్పుడు ఆరాధన పక్కన పెట్టేసి మొత్తం ఇది ఏమీ గుర్తుకు రాదు. ఎక్కడైనా అక్కడ ఒక ఆరాధన ఉందనుకో అక్కడ సెటిల్ అయిపోతారు. అసలు వాక్యం ఏంటి? ఇది ఉపదేశ సారం హృదయ పవిత్రతను కలిగిస్తుందా? దీనిలో ప్రభు వల్ల ఆదివారం ఒట్టు విరిచి కూడికి ఉన్నదా లేదా ఏం చూడరు. ఆ అడ్జస్ట్మెంట్ అనుకూలంగా మార్చేసుకో. అనుకూలంగా వెళ్ళకూడదు.
అనుకూలంగా వెళ్ళకూడదు. ఉపదేశం ద్వారా నీకు హృదయ పవిత్రత, మంచి మనస్సాక్షి రావాలంతే. ఆదివారం ఆరాధన వచ్చినప్పుడు సమయానికి మనము ఉండాలి. చక్కగా పాటలు పాడి ప్రార్థన పూర్వకంగా ప్రభుని స్తుతించి చూడండి. ఒక నెలలో మీరు చేయండి, నిజంగా మీ జీవితాలు ఎంత బాగుంటుందో తెలిసినా చాలా సంతోషంగా ఉంటారు. ప్రియులారా, అంత గొప్ప భాగ్యము. ఆదివారము ఆరాధన కూడా నిజంగా విడిచిపెట్టి చాలామంది ఏం చేస్తారంటే వారి సొంత కార్యక్రమాలలోనికి వెళ్ళిపోతున్నారు. దానివల్ల వాళ్ళకే ఇబ్బందే, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బందే. చెప్పమంటారా? ఇప్పుడు యోనా ఉన్నాడు, దేవుని మాటను పక్కన పెట్టాడు. దేవుని మాటను పక్కన పెట్టి తర్షీషు వాడకే వెళ్ళిపోయాడు. ఆ వాడలో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు భయం ఎవరి వల్ల స్టార్ట్ అయింది చెప్పండి? భయం ఎవరి వల్ల స్టార్ట్ అయింది? అమ్మా శాలిని చెప్పు. అక్కడ ఆ వాడలు ఉన్న వాళ్ళకి భయం ఎవరి వల్ల స్టార్ట్ అయింది? వాడ బద్దలైపోయే పరిస్థితి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ భయం ఎవరి వల్ల స్టార్ట్ అయింది? యోనా వల్ల. అవును కదా? ఇప్పుడు మనము ఉపదేశాన్ని మనం ఉండవలసినటువంటి స్థానం, మనకు అప్పగించిన పని అది. ఇప్పుడు ఆదివారం ఉందండి, మనం పాటలు పాడాలి, వాక్య పఠనం చదవాలి, మనం ఇంటికాడే ప్రిపేర్ అయిపోవాలి. ఇంకా ఆదివారం రాకుండానే మనం ప్రిపేర్ అయిపోవాలి. అలా ప్రయత్నం చేసుకోవాలి, మీరు డిజైన్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను పాటలు పాడాలి, నా పని అది, నన్ను యాజకుడిగా చేశాడు కాబట్టి నా పని అది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే త్వరగా వచ్చి పాటలు పాడటము, ప్రార్థన చేయటము, చాపలు వేయడము, కుర్చీలు వేయడము, మీకు ఇదే పని. ఇలా ఉంటే నిజంగా మిమ్మల్ని చూసి ప్రభువు చాలా ఆనందిస్తాడనమాట. ఇప్పుడు మనం లేకపోయామనుకోండి, ఆ పని అలా ఉండిపోద్ది. ఆ పని అలా ఉన్నప్పుడు మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే, ఏంటి పలానా వాళ్ళు వచ్చినటువంటి సహోదరులు వచ్చేవారు కదా, వాళ్ళు రావటం లేదేంటి అని అప్పుడప్పుడు వస్తున్న వాళ్ళకి మళ్ళీ శరీరాన్ని అనుసరించి వెళ్ళిపోవడానికి అవకాశం ఉండదు. అంటే నీ మూలంగా నిన్ను పెట్టి కొందరికి విశ్వాసం రావాలి, నిన్ను పెట్టి ఇంకో కొందరికి ఆత్మపూర్లు బలంగా అవ్వాలి. మనల్ని పెట్టి ఇంకో కొంతమంది చల్లరిపోయేటట్టుగా ఉండకూడదు. ఇప్పుడు క్రైస్తవం అంతా అలాగే ఉంది. ఇప్పుడు అన్యజనులు అందరూ కూడా అలా అయిపోతున్నారు. కానీ ప్రియులారా, ఆలోచించండి. మిమ్మల్ని పిలిచిన పిలుపును మర్చిపోకూడదు. మర్చిపోతే గనక మనకి ఇబ్బందే, మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇబ్బందే. ప్రియులారా, కాబట్టి ఇంకో మాట చూడండి. ఇక్కడ యోనాని చూసాము, ఇంకో మాట చూడండి. అది లూకాసు వార్త 15వ అధ్యాయము, 16వ వచనంలోంచి తప్పిపోయిన కుమారుడి యొక్క సందర్భము అది కూడా అలాగే ఉంటుంది. అమ్మ నేను చదువుతున్నాను, ఒకసారి చెప్తున్నాను. లూకాసు వార్త 12 వచ్చిన నుంచి 11, 12 చదవండి త్వరగా. ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. 12 వచ్చిన నేను చదువుతున్నానండి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగ్యం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టును. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం ముందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరును. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపిను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడును కానీ ఎవడనో వానికి ఏమీ ఇయ్యలేదు. పందులు పొట్టు తిన్నాడా తప్పిపోయిన కుమారుడనే ఇతడా? ఇది ఎవరి గురించి రాయించాడు అనుకుంటున్నారు? చెప్పండి, ఎవరి గురించి రాయించాడు? సుందరమ్మ గారు, కృపనిధి గారు, నాకు చూస్తున్నారా? నాకు స్ట్రైట్గా ఉన్నారు మీరు. దేవునికి స్తోత్రం. ఇది మాట ఎవరి గురించి రాయించాడు? సంఘం గురించి. విశ్వాసాన్ని పెట్టి మీరు కుమారులు. ఆయన మాట ఉపదేశం లేకుండా ఉన్నదనుకోండి, మనం రాంగ్ స్టెప్ వేసేస్తాం అంతే. మీకు అర్థమవుతుందా?
ఈనండి ప్రియులారా, మనం ఉపదేశం వినకపోయామనుకోండి, మనము ఉపదేశకుడికి విరోధంగా ఉంటాం, సంఘానికి విరోధంగా ఉంటాం. ఉపదేశం వినకపో అంత ఉపదేశమే, అంత నడిపించేది అంత ఉపదేశమే ప్రియులారా. ఇతడు తండ్రి దగ్గర నుంచి, తండ్రి అంటే తండ్రి ఇల్లు, ఇల్లు అంటే సంఘము, సంఘములో ఉన్న తండ్రి ఎవరంటే దేవుడు, ప్రభు దగ్గర నుండి తీసుకుని ఏం చేశాడంటే కుమారుడిగా ఉండే వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? ధనాన్ని అంతా కూడా సమకూర్చుకుని వెళ్ళిపోయాడు వేరే దేశానికి. అంతా ఖర్చు పెట్టేశాడు, వేషాలు ఖర్చు పెట్టేశాడు. ఉపదేశం లెక్క చేయలేదు ఇతడు, ఉపదేశం వంట పట్టలేదు ఇతనికి. ఖర్చు పెట్టేసిన తర్వాత ఆ దేశంలోనే పందులు మేపినోడి దగ్గర పందులు పని కుదిరాడు. ఆడు పందులు మేపమన్నాడు. ఇతనికి ఆకలేస్తుంది. పందుల పొట్టు తింటున్నప్పుడు తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది, తండ్రి దగ్గర ఉన్న భోజనం గుర్తుకొచ్చింది. వినోద్, అవునా కదా? తండ్రి దగ్గర ఉన్న ఏం గుర్తుకొచ్చింది? భోజనం గుర్తుకొచ్చింది. తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది, తండ్రి దగ్గర ఉన్న పనివారు తినే భోజనం గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చేటట్లుగా చేస్తాడు అంతే. ఉపదేశం వినకపోతే అక్కడ కూడా అతను ఏమన్నాడు? పేతురు యోహానులు కానీ పేతురుని చేపలు పట్టబోదును అని అన్నాడు. అంటే వెళ్ళిపోయాడు అంతే. మరి మిగతా ఉన్న వాళ్ళు ఏటయ్యా మనుషులు పట్టు జాలలుగా చేస్తానన్నాడు కదా అని అడగాలి కదా, అడగలేదు వాళ్ళు. అందుకే అడగలేదు కాబట్టే పేతురుతో పాటు వీళ్ళకు కూడా తిండి లేదు. యోనా ఉన్నాడు, యోనా కూడా అంతే. స్టార్టింగ్లోనే చెప్పొచ్చు కదా, యోనా నువ్వు వెళ్ళకో అని అడ్డెట్టొచ్చు కదా. బీలాంలాగా ఏ గాడిదని ఏదో రకంగా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన స్పెషల్గా గద్దింపమాట. మీకు అర్థమవుతుందా? గద్దింపు స్పెషల్ ఉన్నదా లేదా? స్పెషల్. ఆయన పిల్లల్ని అన్ని విధాలుగా శిక్షిస్తాడు. ఉపదేశాన్ని వినకపోయినా, ఏమండి, ఉపదేశాన్ని అనుసరించి పిలుపును లక్ష్యపెట్టి మనం వెళ్ళాలన్నమాట అండి. నిజంగా చాలా ఇష్టపడతాడు ప్రియులారా. కానీ తప్పిపోయిన కుమారుడు అన్నాడు, తండ్రి నేను పరలోకానికి నీకు విరోధంగా నేనున్నాను కాబట్టి నాకు అందుకని ఈ స్థితి వచ్చింది, నీ దగ్గర నేను ఒక పనోడుగా ఉంటానన్నాడు. పొజిషన్ అయితే పోదు, కానీ తండ్రి ఒప్పుకోలేదు అలాగా. అంతే, తండ్రి వచ్చి ముద్దు పెట్టుకుని కౌగులించుకుని తీసుకెళ్ళిపోయాడు అంతే. పొజిషన్ పోదు. చాలామంది ప్రబుద్ధులు ఏం చెప్తారంటే, వినండి, ప్రబుద్ధులు ఏం చెప్తారంటే తప్పు చేసిన ప్రతి ఒక్కడో కూడా నరకానికి వెళ్ళిపోతాడని స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. వాళ్ళ బోధలు మనకెందుకు ఇంకా చెప్పండి. ఇప్పుడు ఇంతకు ముందు అనుకున్నాం కదా వినోద్, ఇంతకుముందు ఒకరు తప్పుడుగా చేశాడంటే ప్రభు బల్ల విషయంలో మనకి కొంచెం క్లారిటీ రాలేనప్పుడు అప్పుడు వినోద్ అన్నాడు, నాకు గుర్తుంది అది. వాళ్ళు ఏదన్నా కార్యక్రమంలోకి వెళ్తున్నప్పుడు మనము అన్నిట్లో ఏకీపించాం కదన్నయ్య, ఇంకా ఏకీపించకూడదు మనము. అంటే ఒక సందర్భంలో ఆ మాట వచ్చిందన్నమాట. మనం వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు, వాళ్ళతో సహవాసం చేసినప్పుడు వాళ్ళ లక్షణాలు మనకు వచ్చేస్తాయి, వాళ్ళ రోగాలు మనకు వచ్చేస్తాయి, వాళ్ళ పాపాలు మనకు వచ్చేస్తాయన్నమాట. పాలువారై ఉండకూడదు. కొంతమంది ప్రబుద్ధులు ఏమన్నారంటే అబ్బే పాపం చేసిన వాడు నరకానికి వెళ్ళిపోతాడని స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఏదో చదువు సంధ్య లేని వాళ్ళు కాదు, పెద్ద 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 బోధకులు. మీకు ఏదైనా అర్థం కాలేదనుకో అడగాలి ప్రియులారా, అడిగి తెలుసుకుని నిజంగా అప్పుడు మనం పరిచర్యలో మన సంఘము సేవకుడితో కలిసి మనం వెళ్ళాలన్నమాట. ఇక్కడ తప్పిపోయిన కుమారుడికి దెబ్బలు ఎలా ఉన్నాయి చూడండి ప్రియులారా. కానీ ఎల్లుండి దేవుడు ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాడు, మళ్ళీ వచ్చే వరకు కొడతానే ఉంటాడు. కొంతమందిని మీకు విషయం తెలిసిన భార్య భర్తలు దెబ్బలాటలోని మరి సంఘం కదండి మనం. ఆయన వరుడైతే ఆయన మన వధువు అయితే ఆయన వరుడు కదండి. మరి తప్పదు ఇలాంటివి చెప్పుకున్నప్పుడు. భర్త ఎప్పుడు కూడానండి భార్య కొంపలంటే తిరగడం ఇష్టం ఉంటుందా విన్నది? ఇష్టం ఉండదు. ఒక్కొక్కసారి అంటాడు భార్య దెబ్బలాటల్లోని, అబ్బాయి నేను ఇంటికి వెళ్ళిపోతానని ఆ పంచకి వెళ్తుంది, ఈ పంచకి వెళ్తుంది. ఒకదానికి వెళ్ళింది అదో కొంత అవమానం ఎదురైంది కదండి. కృపనిధి గారు అవునే కదా, ఇంకో గృహానికి వెళ్ళింది, అక్కడో కొంత అవమానం కదా. అంటే ఇంక ఎన్ని కొంపలు తిరిగితే అంత అవమానమే భార్య వల్ల. అప్పుడు ఏమంటాడంటే కర్ర పట్టుకుని భార్యని ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్తావా వెళ్ళవే అన్నీ ఇంటికి వచ్చే వరకు కూడా ఏం చేస్తాడు?
చెప్పండి. స్త్రీలందరికీ ఒక అనుభవం ఉండే ఉంటుంది. మీరు ఏమనుకోకండి, మీరు ఇలా చెప్తే అనుభవం ఉంటుంది ఉండదా? ఇంటికి వచ్చే వరకు కూడా కొడతానే ఉంటాడనమాట. తప్పిపోయి నువ్వు కుమారుడు కాబట్టి వెళ్ళిపోతే, సంఘం నుంచి వెళ్ళిపోతే సంఘానికి వచ్చే వరకు కూడా కొడతానే ఉంటాడు ఆయన కొడతానే ఉంటాడు. సంఘానికి వచ్చే వరకు కూడా కొట్టును గాక అని అంటాను. రైటా తప్ప? సూర్యబాబు అన్నయ్య లాంటి ఉంటాడు, కఠినం ఈ చాలా కఠినంగా ఉంది అంటే కొట్టమంటారేంటి దేవుడు అంటాడు. ఇప్పుడు మరి కొంతమంది ఏమంటున్నారంటే, ప్రభుత్వం ఏమంటారంటే, కొంతమంది ఏమంటారంటే మన నరకానికి పోవును కాక అని అంటారు. ఏది రైట్? ఇది రైటా అది రైటా? మనకు లైఫ్ని ఇస్తున్నాం. మనము దేవుడే లైఫ్ని ఇచ్చాడు కదండి. దేవుడు లైఫ్ని ఇచ్చినప్పుడు వీళ్ళెవరో లైఫ్ని ఇవ్వడగానే దేవుడు కొంత మట్టికి పరీక్షిస్తాడు. దేవుడు కొడతాడే తప్ప చంపేసి అగ్నిగుండంలో పడేయడు. మీరు ప్రభు యొక్క వర్తమానం సారం మీకు అర్థమవును గాక. ప్రభు మీకు అటు గ్రహింపిస్తాడు. ప్రియులారా, ఆలోచించండి. మాట చెప్తున్నాను అనమాట, చెప్పి ముగిస్తాను. తర్వాత చిన్న ప్రకటన చేసి నేను ఒక మాట చదివించి ప్రార్థన చేస్తాను. ప్రభు వల్ల అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఉపదేశం పొందువాడు ఉపదేశించేవాడితో పాలివాడై ఉండాలి. మనము సంఘంగా కూడుకున్నప్పుడు నిజంగా ఇప్పుడు ఎవరో ఉంటారు అన్యజనుల్లో, వాళ్ళకి వాక్యం లేదు, రక్షణ లేదు. పాపం మనం ఏం చేయాలి? ఇప్పుడు వినోదు లేకపోతే సూర్యభవన్నయ్య, ఇంకా కొంతమంది స్త్రీలు ముఖ్యులైన వాళ్ళు చక్కగా ఒక పద్ధతి, ఒక విధానం అనేది దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి మనం ఒక అన్యజనుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? సేవకుడిగా నేను, విశ్వాసులుగా ఉన్న మీరు వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అక్కడికి వాక్యం వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలి. నేను రమ్మన్నాను అనుకో, చాలా బిజీగా ఉంది, నువ్వు ఇప్పుడు రాలేనా అని మీరు అనకూడదు. అని అన్నారంటే ఉపదేశం పని చేయలేదని. ముందుగానే దేవుని సేవకుడిగా నేను ఏం చెప్తాను, నేను వినోదు మనం పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళదు, మనం చర్చి నిర్మాణం జరుగుతుంది కాబట్టి మనం వాళ్ళకి చెప్పాలి. ఏదైనా సరే దేవునికి మనం అడగాలి. అడుగుతున్నప్పుడు దేవుడు వాళ్ళకి ప్రేరేపిస్తాడు. లేక పలానా వాళ్ళకి వాక్యం లేదు, బలహీనులుగా ఉన్నారు వాళ్ళు, మనం ఈ బాధ్యత మన మీద పెట్టాడని నేను సూర్యబానితో చెప్తాను. సూర్యబాని, సరే పేతురు అనే నేను వస్తాను, ఇంకా మన వాళ్ళందరికీ చెప్పు, నేను రెడీగా ఉన్నాను అని చెప్పాలి. అబ్బాయి లేదు నాకు బిజీగా ఉండదని అనకూడదు. అదే ఉపదేశం ఇచ్చేవాడు ఉపదేశం పొందుకున్న తర్వాత ఉపదేశకుడితో సేవకుడితో పాలువారై ఉండాలి. ఇది మాట ప్రియులారా. మిమ్మల్ని పిలుచుకుని మనం అందరం సంఘంగా దేవుని పిల్లలంగా కూడుకోవడానికి ప్రభు కృప చూపించాడు. గుర్తుపెట్టుకోండి, చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు, చాలామంది కోటీశ్వరులు ఉన్నారు, చాలామంది గనులు ఉన్నారు, చాలామంది బలవంతులు ఉన్నారు, చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తెలివితేటలు వాళ్ళ దగ్గరే ఉంచున్నాయి. కానీ మిమ్మల్ని మాత్రం ప్రభు పరిచర్యలోనికి పిలుచుకున్నాడు. పిలుపుని నిర్లక్ష్యం చేయకండి, పిలుపుని చూడండి. పిలుపుని చూస్తే మీకు ఓ మాట చెప్తున్నాను, ఇప్పుడే నాకు ప్రభు గుర్తు చేశాడు. అదేంటంటే 153 గొప్ప చేపలు. 153 గొప్ప చేపలు అంటే ఏంటనుకున్నారు? కార్యాలవి. ఆయన పిల్లలంగా అవన్నీ కూడా మనం పొందుకుంటాం. మీరు చూడండి, ఇది ఇక్కడ ఇంకో 2 సంవత్సరాల్లో ఇదే స్థలంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మీరు విశ్వసించండి, అంతే. అదే విశ్వాసము. గొప్ప కార్యాలు ఇదే స్థలంలో జరుగుతాయి. దీనిలో అన్యజనులు, యూదులు ఎవరు ఉండరు. యూదులు అంటే స్వనీతిపరులు, వాళ్ళు ఎవరు ఉండరు, వెళ్ళిపోయారు వాళ్ళందరినీ. మీరు ఆయన ప్రియమైన పిల్లలు, మీ ద్వారానే ఇంకా ఎంతోమంది ఉన్నారు అన్యజనులు ఈ స్థలంలోనికి రాబోతున్నాడు. ఇప్పుడు ఒకసారి మీరు ఊహించండి, ప్రార్థించండి. ప్రభువా, పేతురు పాస్టర్ గారితో నువ్వు ఇలా అన్నావు కదా ప్రభువా, నిజమేనా అని మీరు ప్రభుని అడగండి. దేవుడు మీకు చెప్తాడు. నాతోనే కదా చెప్పడం, మీకు కూడా చెప్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈ మాటలు, ఈ తలంపులు మీ హృదయాలలో, మీ తలంపులలో ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి ప్రభువులోనికి వెళ్దాము.